మీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ప్రభునందు ప్రియులారా, భక్తుడైన దావీదు ఈ వచనము 8వ వచనాన్ని మనకు సంతృప్తి పొంది ఉన్నామని చెప్తున్నాడు. అనగా నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. మన ప్రభువు మనకు సంరక్షణ ఇవ్వడమే కాక మనకు సమస్తాన్ని సమకూర్చి మనలను తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఒక నది నిరంతరం ప్రవహిస్తూ ఉంది, అయినా అది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. జీవనది దేవుడు కూడా అలాగే ఏకరీతిగా ఉన్నాడు. కానీ ఆయన ఎల్లప్పుడూ నూతన ఆశీర్వాదములను మనకు అనుగ్రహింపగోరుతూ ఉన్నాడు. నది తన శక్తిని బట్టి, సమృద్ధిని బట్టి ప్రసిద్ధికి ఎక్కినట్లుగా దేవుడు కూడా అలాగే నీ యొద్ద జీవ ఓట కలదు అని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. జీవ జలముల ఓటలు ఎల్లప్పుడూ మనలోనే కలిగి ఉంటాం. కారణం ఏంటంటే ఆయన మనలోనే ఉన్నవాడు కాబట్టి నీలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నిన్ను తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నీవుగా ఆయనకు సమర్పించుకోగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో దిగులు పడక నీ చింత యావత్తు ఆయన మీద వేసి నీవు ఆయనలో నిలిచి ఆయనను ఆరాధించినట్లయితే ఆయన నిన్ను దీవించి నిన్ను సంతృప్తిపరచాలని. అందుకే నీకు వచ్చిన కష్టం, ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు భయపడకు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధి భాగ్యమును అనుభవించి ఆయన మందిరంలో నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రతి చింతను సమృద్ధిగా ఆయన మార్చి ఆశీర్వాదంగా మార్చి నిన్ను వాడుకుంటాడు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.